నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్లో నిరసనకారులు రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చి చేపట్టినటువంటి ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి అదే రోజు ప్రత్యేక హెలికాప్టర్లో పారిపోయి భారత్కి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే మన భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగటానికి షేక్ హసీనా గద్దె దిగటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తుత తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కూడా అంగీకరించాడు. అయితే ఎక్కడ అంగీకరించాడన్నదే ఇక్కడ పాయింట్. అమెరికాలో ఓ పక్కన మాజీ అధ్యక్షుడు క్లింటన్, మరో పక్కన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నటువంటి ఓ సమావేశంలో ఈ మాట అన్నారాయన. మరి నిజంగా షేక్ హసీనా గద్దె దిగటం వెనుక కుట్ర జరిగిందా? జరిగితే ఎలాంటి కుట్ర జరిగింది? కుట్ర గురించి యూనస్కి తెలుసా? లేదా ఇంకేదో విషయాన్ని కవర్ చేయటానికి ఇంకెవరిపైననో నెపం నెట్టేస్తున్నాడా? అసలు యూనస్ ప్రకారం ఈ కుట్ర చేసింది ఎవరు? ఆ విషయాన్ని అమెరికా సమావేశాల్లోనే చెప్పటం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అంటే అవుననే అంటాను నేను. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా యూనస్ ప్రకారం ఈ కుట్ర చేసింది ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం. అమెరికాలో జరిగిన క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్లో మాజీ అధ్యక్షుడు క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎదురుగా మాట్లాడుతూ ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్థుల ఆందోళనలు యాదృచ్ఛికంగా జరిగినవి కాదని, పక్కా ప్లాన్ ప్రకారం హసీనాను గద్దెదించటానికి జరిగినవి అని అన్నారు. అయితే ఎవరు చేశారో తనకు తెలియదు అంటూనే మఫూజ్ అబ్దుల్లా పేరుని ప్రస్తావించారు. ఇక్కడ హసీనాను గద్దె దింపటంలో ఆయన హస్తం ఉండొచ్చని, హసీనా గద్దె దిగటం యాదృచ్ఛికంగా జరగలేదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని నొక్కి మరీ చెప్పారు. మరింతకీ మఫూజ్ అబ్దుల్లా ఎవరు అంటే అతను ఒక స్టూడెంట్ లీడర్. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలకు ప్రాతినిధ్యం వహించింది అతను కూడా బంగ్లాదేశ్లో ఓ విద్యార్థి. ఆ విషయం బంగ్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇందులో పెద్ద సీక్రెట్ అయితే ఏమీ లేదు. కానీ ఇప్పుడే ఈ విషయాన్ని ఛేదించినట్టుగా యూనస్ అమెరికాలో చెప్పడం చూస్తుంటే ఇంకెవరి పేరో హైడ్ చేయటం కోసం అబ్దుల్లా పేరుని తెర మీదికి తీసుకొచ్చారు అనేది అర్థమవుతుంది. మరింతకీ యూనస్ హైడ్ చేస్తున్న విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా కానీ దాని వెనుక అమెరికా పాత్ర అంతో ఇంతో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని దేశాన్ని వదిలిపోవటం వెనకాల కూడా యుఎస్ పాత్ర ఖచ్చితంగా ఉంది. మొదటి నుండి విశ్లేషకులు ఈ విషయంలో యుఎస్ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అదే విషయాన్ని స్వయంగా షేక్ హసీనా కూడా చెప్పింది. అమెరికా ఎందుకు ఇలా చేసింది అంటే యుఎస్కి కావలసిన సెయింట్ మార్టిన్ ఐలాండ్ను షేక్ హసీనా ఇవ్వటానికి అంగీకరించకపోవటంతోనే ఇదంతా జరిగినట్లుగా ఆమె చెప్పింది. నేను కనుక సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వటానికి ఒప్పుకొని ఉండుంటే ఇప్పటికీ నేనే ప్రధానమంత్రిగా ఉండేదాన్ని. అయితే నా పదవి కంటే బంగ్లాదేశ్ సార్వభౌమాధికారమే నాకు ముఖ్యమని షేక్ హసీనా బంగ్లాదేశ్ని విడిచి వచ్చిన తర్వాత స్వయంగా తాను రాసిన లెటర్ కూడా బయటకు వచ్చింది. ఆమె ఇంకా ఏమన్నారంటే విద్యార్థుల ఆందోళనను తప్పుదోవ పట్టించారని, అమెరికా, బిఎన్పి, జమాత్ ఇస్లామీ కలిసి ఈ పన్నాగాన్ని పన్నారని ఆమె అంటుంది. నేను విద్యార్థులను రజాకార్లతో పోల్చింది పూర్తిగా అవాస్తవం. కావాలని నా స్పీచ్ని అలా ప్రొజెక్ట్ చేశారు. కావాలంటే నా స్పీచ్ని పూర్తిగా చూడండి, విషయం మీకే అర్థమవుతుంది అని షేక్ హసీనా అన్నారు. అంటే తాను చెప్పింది ఒకటైతే విద్యార్థులకి చేరవేసింది మరొకటి. విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలు సృష్టించి తాను తన పదవికి రాజీనామా చేసేలా, దేశం వదిలి పారిపోయేలా చేశారు. కారణం సెయింట్ మార్టిన్ ఐలాండ్. ఇంతకీ ఈ ఐలాండ్ ఏంటి? దానితో అమెరికాకి ఉన్న సంబంధం ఏంటి? దానికోసం అమెరికా ఎందుకు ఇదంతా చేసింది అంటే ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది ఒక కోరల్ ఐలాండ్. బంగ్లాదేశ్ ఆధీనంలో ఉన్న ఒకే ఒక్క కోరల్ రీఫ్ ఐలాండ్ ఇది. కేవలం 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో 4000కు మించని జనాభాతో ఉన్న ఒక ద్వీపం.
ఈ ఐలాండ్ని యుఎస్ ఆర్మీ బేస్గా చేసుకుని కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్లో కనుక బేస్ని ఏర్పాటు చేసుకుంటే ద స్ట్రెయిట్ ఆఫ్ మలాకాలో ఏం జరుగుతుంది అనేది అమెరికాకు తెలుస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ స్టేట్ ఆఫ్ మలాకా అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇదొక షిప్పింగ్ హార్బర్ వే. మలేషియా, ఇండోనేషియా మధ్య ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గాలలో ఇది కూడా ఒకటి. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య చాలా త్వరగా షిప్పింగ్ చేసుకోవటానికి ఇది ఒక బెస్ట్ వే అన్నమాట. ఈ మార్గాన్ని చైనా ఆయిల్ సప్లై కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది. సో సెయింట్ మార్టిన్ ఐలాండ్ పై యుఎస్ కంట్రోల్ తెచ్చుకుంటే దానికి దగ్గరలోనే ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ మలాకాలో ఏం జరుగుతోంది, చైనా ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్న దానిపై అమెరికాకు ఒక అవగాహన ఉంటుంది. ఇది ప్రపంచం మీద వారి ఆధిపత్యానికి చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు అటు బంగ్లాదేశ్, ఇటు మయన్మార్లు తాము చెప్పినట్లు వింటాయి. అంతేకాకుండా ఇండియాపై కూడా ఒక నిఘా పెట్టొచ్చు. ఇది అమెరికా ప్లాన్. సో ఇదన్నమాట అసలు సంగతి. షేక్ హసీనా మొదటి నుండి ఈ ఐలాండ్ అమెరికా పాలు కాకుండా అడ్డుపడుతుంది. కాబట్టి యుఎస్ షేక్ హసీనా శత్రువులతో కలిసి విద్యార్థుల నిరసనను అడ్డు పెట్టుకొని ఇదంతా చేసిందన్నది జగమెరిగిన సత్యం. కానీ యూనస్ మాత్రం ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని తెర మీదికి తీసుకొచ్చి అమెరికాకు షేక్ హసీనా గద్దె దిగటానికి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడా? అమెరికాలోనే. కానీ అసలు నిజాలు ఏంటి అన్నది అందరికీ తెలుసు. అయితే పూర్తిగా అమెరికా మీదకి కూడా నెట్టేలేం. కరెక్ట్ టైంలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయటం, అమెరికాకు ఐలాండ్ ఇవ్వను అనటం అన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఒకవేళ హసీనా కనుక విద్యార్థుల మూమెంట్ని సరిగ్గా అంచనా వేసి సరైన టైంలో కంట్రోల్ చేయగలిగి ఉంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ పరిస్థితి ఇలా ఉండేది కాదంటారా? హసీనా ఇంకా ప్రధాని స్థానంలోనే ఉండేది. ఇదిలా ఉంటే హసీనాను తమ దేశానికి అప్పగించాలని భారత్కు యూనస్ విజ్ఞప్తి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన 3 రోజుల అమెరికా పర్యటన ముగించుకొని భారత్కి తిరుగు ప్రయాణమైన అనంతరమే జో బైడెన్తో యూనస్ సమావేశం కావటం వెనుక ఏదైనా ఉందా అనే అనుమానం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? యూనస్ కావాలనే విషయాన్ని పక్కదారి పట్టించటానికి ఇలా మఫూజ్ అబ్దుల్లా పేరుని తెరపైకి తెచ్చారా? మోదీ పర్యటన అనంతరమే అమెరికాకు వెళ్లటం వెనుక ఏదైనా మతలబు ఉంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.